తెలంగాణలో సోయికి రావాలి, ఈ రాజకీయ వ్యవస్థలను బొందబెట్టాలి, రాజకీయ వ్యవస్థలను నమ్మకండి, వీళ్ళను మన బతుకులు నాశనం పట్టిస్తున్నాయి, తెలంగాణ నాశనం పట్టిస్తున్నాయి, పేద జనాన్ని సర్వనాశనం పట్టిస్తున్నాయి. వాళ్ళ ఇళ్లకు వాళ్లకు కార్పొరేటీకరణ అయి మన కండ్ల ముంగట వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ జనానికి ఏం చేస్తలేరు. ఏ ఎమ్మెల్యేలు చూడండి, ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్ళలో చూడండి. ఇప్పుడు అంటే నేను ఈ సందర్భంలో చెప్తున్నా, ఇలా నక్సల్ మూవ్మెంట్లకు ఒక దిక్కేమో ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలు, తెలంగాణ మూవ్మెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలను ఒక సైడ్ ఒక పన్నంగా పెట్టండి. అట్లనే నక్సల్ ఉద్యమాలలో తిరిగినటువంటి వాళ్ళ కుటుంబాలను చూడండి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిన్న కార్పొరేటర్లు అయితే కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అవినీతి సొమ్ము మొత్తం. వాళ్ళేమో త్యాగాలు చేస్తున్నారు దిక్కు. వాళ్ళు ఈ తెలంగాణను కాపాడుకుందాం, ప్రజల భవిష్యత్తు గురించి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ ఆదర్శాలు ఎక్కడ పోతున్నాయి? ఈ దొంగలు ఇక్కడ చూస్తే 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద వీళ్ళ చరిత్రనే ఇవ్వడానికి ఏముండదు. వాళ్ళు పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రజల గురించి తిరిగి సర్వం కోల్పోయి కుటుంబాలను వదిలిపెట్టి అడవి పాలయ్యి, వీళ్ళైతే మొత్తం సచ్చిపోయి ఇప్పటికీ కొన్ని ఇళ్లకు పోతే చెవులు గడలు పడి ఏడ్చి కన్నీళ్లు రాక నా